నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక మంచి జోష్‌తో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్‌సీపీ. ఆ ఫ్యాన్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కొంతమంది సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు యాక్టివ్‌గా కేడర్ లేదు అనే దాని మీద తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ అనేది జరుగుతుంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో రానున్న రోజుల్లో వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి? ఇక ఆ పార్టీ సదురుకోవాల్సిందేనా అనే విధంగా కూడా టాక్. ఇక్కడ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు మంచి పొజిషన్‌లో అంటే రాష్ట్రంలో ఒక సమర్థవంతమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్‌సీపీ ఉంది. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు పరిపాలన చేసినటువంటి పార్టీ. అయితే 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ ఎలా పడిపోయింది అనేది తెలుసు. వై నాట్ 175 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. సరే, ఇప్పుడు పార్టీలో వినిపిస్తుంది ఒక రకమైనటువంటి మాట అయితే రాజకీయ వర్గాల్లో ఒకప్పుడు ఉదయం లేవగానే ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేయటం చేసినటువంటి నాయకులు ఏమైపోయారు? వారంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఒక కష్టకాలంలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది రాజకీయ రంగమైనా, వ్యాపార రంగమైనా, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించైనా ఏదైనా సరే. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. అది వాస్తవం. మరి అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆసరాగా, బాసటగా నిలబడాలి. మరి అది జరుగుతుందా అంటే అంతంత మాత్రమే అనొచ్చు. 11 మంది గెలిచినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఆ 10 మంది కూడా ఎటువంటి యాక్టివ్గా లేరు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారట. ఎందుకనంటే అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్నారు అనేది ఒకటైతే, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కనీసం ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేయాలి అని భావించాల్సినటువంటి పార్టీ అధినేత దాన్ని పక్కన పెట్టి ఎప్పుడూ కూడా బెంగళూరు వెళ్ళడానికే ప్రాధాన్యత చూపిస్తున్నారు. ఇదొక చర్చ. ఒకప్పుడు పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా ఏమైనా అంటే వెంటనే మాటల తోటాలతో బెదిరించేటువంటి నాయకులు కనుమరుగైపోయారు. దానికి కారణాలు ఏంటంటే, అమ్మో ఏం మాట్లాడితే మన మీద ఎటువంటి కేసు పెడతారో. కూటమి అధికారంలోకి రాగానే జరిగినటువంటి పరిణామాలు. కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, మరికొంతమంది కేసులకు విచారణకు వెళ్ళొచ్చారు. ఉదాహరణకు వల్లభనేని వంశీ, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. కొడాలి నాని, ఆయన కనిపించట్లా. ఇట్లా కొంతమంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీరంతా ఒక సీనియర్ నాయకులుగా పార్టీలు ఉన్నప్పుడు ఇటువంటి కష్ట సమయంలో పార్టీ కోసం క్యాడర్లో ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయడానికి పని చేయాలి, కానీ పని చేయట్లేదు. అంటే రాబోయే రోజుల్లో వీరంతా పార్టీకి దూరం కాబోతున్నారా అనేది మరొక చర్చ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఎందుకనంటే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారు. వారిలో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే పార్టీని బలోపేతం చేయాలి. దీనికోసం ఒక రకమైనటువంటి కార్యాచరణతో వెళ్ళాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 100% విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి అసంతృప్తి తీసుకొచ్చే విషయంలో ప్రజల తరపున నిలబడి పోరాటం చేసేటువంటి అంశంలో ఆయన ఎక్కడా కూడా ముందడుగు వేయట్లేదు. అలాగే అట్ ద సేమ్ టైం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవడం, నాయకులకు, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కలుగజేసే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు అనేది. చాలామంది సీనియర్లు దూరం అయిపోయారు. ఎందుకనంటే సరే మన పనేదో మనం చేసుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ, ఇది ఎక్కడ గోల అన్నట్లుగానే వారి వ్యవహార శైలి ఉంది. నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అదే. ఎవరు కూడా కూటమి నేతలపై ఒక రకమైనటువంటి ఆరోపణలు చేయటం కానీ, విమర్శలు చేయటం కానీ ఆ విషయంలో సాహసం చేయట్లా.
ఎందుకనంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై నమోదైనటువంటి కేసులు కానీ జరుగుతున్నటువంటి విచారణ కానీ అలా ఉంది. తాజాగా నకిలీ మద్యం తయారీకి సంబంధించి అందులో అంతా వైఎస్ఆర్సీపీ నాయకులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందులో జోగి రమేష్ ఇప్పుడు ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో. ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రమేయం లేకుండా ఎక్కడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేని గురించి మాట్లాడినా మనం టార్గెట్ అవుతాం, మన పేరు రెడ్ బుక్లో ఎక్కుతుంది అని సంబంధించి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఏదో చేయాలి అని తహతహలాడుతుంది, కానీ అది జరగట్లా. ఏ కార్యక్రమం పెట్టినా సీనియర్లు ఎవరు కూడా అటెండ్ కావట్లా. కొంతమంది ధైర్యం చేసి ముందుకు రావాలని ప్రయత్నం చేసినా వారిని బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఫీజు పోరని, రైతు పోరని ఏ కార్యక్రమం చేసినా అది కేవలం పేపర్లో న్యూస్ ఆర్టికల్గా మాత్రమే మనం చూస్తున్నాం, చిన్న ఐటెంగా. సో మొత్తానికి రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది ఇంపార్టెంట్. అది జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందిస్తే పార్టీ అధినేతగా అని కింద స్థాయి నాయకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు వాస్తవానికి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ అధినేతకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆదుకోవాలి, ధైర్యంగా ముందుకు రావాలి. పార్టీలో కానీ, పార్టీ క్యాడర్కి కానీ, పార్టీ అధినేతకు కానీ మేమున్నాం, మీ వెనక, మీరేమీ అధైర్యపడొద్దు అని ఒక భరోసా ఇవ్వాలి. అది జరుగుతుందా పార్టీలో అంటే జరగట్లా. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది పార్టీలోనూ, అలాగే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా. ఇదే రకమైనటువంటి విధానంతో వెళ్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఇక క్లోజ్ చేసుకోవాల్సిందే, ఫ్యాన్ పార్టీకి ఉక్కపోతా తప్పదు అనేది కూడా జరుగుతుంది చర్చ. మరి ఏం చేస్తారు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి? ఆయన వ్యూహం కానీ, ఆయన ఆలోచన కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి రాజకీయాలు, వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.